హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పద. సో ఫైనల్గా నేనైతే 10 months తర్వాత ఇంటికైతే వెళ్తున్నా. హాలిడేస్ వచ్చినాయి 1 week. సో ఇప్పుడైతే నైట్ ఫ్లైట్ ఉంది, మెట్రోలో వెళ్తున్నా. అండ్ ఇక్కడ ఢిల్లీ సైడ్ ఉండడంలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడున్నా సరే మెట్రో కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మెట్రో ఎక్కి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా. సో యా, సీ యూ ద ఎయిర్పోర్ట్. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. నేనేమో లేట్ అవుతుందని చెప్పి తొందరగా వస్తే ఇక్కడికి వచ్చినాక 1 hour డీలే అవుతుందని తెలిసింది. ఇంకేం చేస్తాం, ఇంకా చదువుకోవాల్సిందే. అండ్ ఇంకా నాకు విస్తారాలో ఇది ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్లా ఉంటే ఇంకా ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. లెట్స్ సీ. 1.5 hour డీలే తర్వాత అయితే ఫైనల్గా ఫ్లైట్లో వచ్చి కూర్చున్నా. అండ్ ఎంటర్ అయినాక ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఆ ప్రీమియంనెస్ అనేది కనిపిస్తుంది విస్తారాది మిగతా లో కాస్ట్ ఎయిర్లైన్స్ లైక్ ఇండిగో ఇంకా స్పైస్ జెట్తో కంపేర్ చేస్తే. సీట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ కింద లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, చూస్తున్నారు కదా. యాక్చువల్గా నేనైతే కొంచెం లక్కీ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే పక్కన ఇందాక చూసిన చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకా చాలా అయితే 5-6 hours డీలే అయిపోయినాయి. నేనైతే నాది కూడా ఇంకా డీలే ఎక్కువ అవుతుందేమో లేకపోతే క్యాన్సిల్ అయిపోతాయేమో అని భయపడ్డా. కానీ ఓవరాల్గా అయితే 1.5 hour డీల్తో అయితే బయటపడ్డా. ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఇవన్నిటికీ ఇక్కడ ఢిల్లీ వెదర్ కూడా అసలు సహకరించట్లేదు, అంటే ఫుల్ ఫాగ్ అని ఉంటుంది. అండ్ దాంతోపాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ కదా, సో అందుకనే ఫ్రీక్వెంట్గా డీలేస్ కూడా అవుతూ ఉంటాయి. ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది. మనం ఎయిర్ ఇండియా ఇంకా విస్తారాలో వెళ్తే ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుడ్ కాంప్లిమెంటరీ ఇస్తాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఒక బన్ అయితే ఇచ్చినారు. అండ్ బన్ తర్వాత డెజర్ట్ లాగా అయితే పైనాపిల్ పేస్ట్రీ ఉంది. చూడడానికి అయితే బాగుంది, కానీ చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందని. అండ్ ఫైనల్గా నాకు ఇష్టమైన చికెన్ బిర్యానీ ఉంది. అండ్ లాస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే ఉంది. అండ్ బన్తో పాటు అయితే మనకి బటర్ కూడా ఇచ్చారు తినడానికి. సో ఫుడ్ అయితే ఎట్లుంటుందో చూడాలి, ఎందుకంటే కాంప్లిమెంటరీ ఇచ్చినారు కదా, చాలా డౌట్స్ ఉంటాయి ఎట్లుంటుంది టేస్ట్ అని చెప్పి. అది మీకు తిన్నాక చెప్తా వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ వర్తీ ఆర్ నాట్. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నేను ముందు ఎయిర్ ఇండియాలో కూడా ట్రావెల్ చేసిన, కానీ అప్పుడు ఫుడ్ నాకు ఇంత మంచిగా నచ్చలేదు, కానీ ఇప్పుడైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇండిగో స్పైస్ జెట్కి నాకు ఎంతైతే టికెట్ చూపిస్తున్నానో విస్తారా కూడా అంతే చూపించింది. సో నాకేంటంటే అదే ప్రైస్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ నాకు ఫ్యూచర్లో కూడా ఛాన్స్ ఉంటే నేను పక్కా విస్తారాలోనే ట్రావెల్ చేస్తాను. ఫైనల్గా హైదరాబాద్కి అయితే వచ్చేసిన. నైట్ ఇప్పుడు 1 o'clock అయితే అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత హైదరాబాద్కి వస్తే ఒక కొత్త ఫీలింగ్ అయితే వస్తుంది. ఎప్పుడు ఇంటి నుంచి ఇన్ని రోజులు బయటికి వెళ్ళలేదు, సడన్గా ఒక 8 months ఉండేసి ఇలా వస్తే ఆ ఫీలింగ్ అనేది కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే విస్తారాతోని చాలా బాగుండే. ఫస్ట్ అయితే చాలా చిరాకు వేసి ఉండే, అరే ఏంద్రా ఇట్లా డీలే అవుతుంది, ఆల్మోస్ట్ 1.5 hour డీలే అయింది. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది కొంచెం బాగాలేకుండే. కానీ ఒక్కసారి ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయినాక అంబియన్స్ కానీ సీటింగ్ కానీ మెయిన్ ఫుడ్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ అంతా చాలా బాగుండే. సో ఇంకా ఫైనల్ ఇంప్రెషన్ అయితే సూపర్ ఫ్యాన్ అయిపోయాను నేను విస్తారాకి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచి కంటెంట్ మేము ముందుంటా. అప్పటి వరకు సెలవు.